బిగ్ బాస్ సీజన్ 8లో అనేక రకాల ట్విస్టులతో అభిమానులను అలరిస్తున్నాడనే చెప్పాలి బిగ్ బాస్. ఇక విషయం పక్కన పెడితే మూడో వారం నామినేషన్‌లోకి ఏకంగా 8 మంది నామినేట్ అయ్యారు. ఇక 8 మందికి కూడా రోజు రోజుకి ఓటింగ్ అనేది చాలా తేడాగా పడుతుంది. ఇక ముందుగా అందరూ అనుకున్నట్టే విష్ణుప్రియ అగ్రస్థానంలో 22% ఓట్లతో కొనసాగుతుంది. ఇక మణికంఠకి 18% ఓటింగ్‌తో కొనసాగుతున్నాడు. మణికంఠకి కొంచెం సింపతి ఓట్లు కూడా పడుతున్నాయనే చెప్పుకోవచ్చు. ఇక మూడో స్థానంలో సీత 11% ఓటింగ్‌తో అయితే కొనసాగుతుంది. సీతకి కూడా ఓటింగ్ బాగానే జరుగుతుంది. సీతకి టాస్క్‌లు బాగా ప్లస్ అవుతున్నాయనే చెప్పాలి. ఇక నాలుగో స్థానంలో ప్రేరణ 10% ఓటింగ్‌తో నాలుగో స్థానంలో కొనసాగుతుంది. ప్రేరణకి అప్పుడప్పుడు చంద్రముఖి వస్తుందో ఏమో తెలీదు కానీ అప్పుడప్పుడే ఒకలాగా ఉంటుంది. దానివల్ల ప్రేరణకి అందరికంటే కొంచెం తక్కువ ఓటింగ్ అనేది జరుగుతుందని చెప్పాలి. ఇక ఐదవ స్థానంలో నైనిక 10% ఓటింగ్‌తో కొనసాగుతుంది. నైనిక టాస్క్‌లు తప్ప అంతగా హౌస్‌లో యాక్టివ్‌గా ఉండదు. ఒకవేళ ఈమె హౌస్‌లో కూడా అంతే యాక్టివ్‌గా ఉంటే నిజంగా ఈమెకు కూడా ఓటింగ్ చాలా బాగా జరుగుతుండేది. మరి ఆరో స్థానంలో యష్మి 9% ఓటింగ్‌తో కొనసాగుతుంది. ఇక చివరగా పృథ్వీరాజ్ 9% ఓటింగ్‌తో కొనసాగుతుండగా అభయ్ నవీన్‌కి 7% ఓటింగ్‌తో కొనసాగుతున్నాడు. మొత్తానికి డేంజర్ జోన్‌లో యష్మి, పృథ్వీరాజ్, అభయ్ నవీన్ వీళ్ళ ముగ్గురు ఉన్నారని చెప్పుకోవచ్చు. మరి వీళ్ళలో ఎవరు ఈ వారం హౌస్ నుండి వెళ్తారనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఏదేమైనా సరే విష్ణుప్రియకి హౌస్‌లోకి వచ్చేటప్పుడు నెగెటివ్ ఉండేది కానీ హౌస్‌లో ఉండి తన ప్రవర్తన చూసిన అభిమానులు ఆమెకి పాజిటివ్‌గా అభిమానులు అయిపోయారని చెప్పాలి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.